హాయ్ వ్యూవర్స్. నేను 2024 ఎన్నికలకు ముందు చెప్పా, 2024 ఎన్నికల తర్వాత కూడా చెప్పా ఏమని, ఇక వైసీపీ అన్నది కలలో కూడా అధికారంలోకి రాదు అని. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందు వైనాట్ 175 అన్నాడు, చివరికి 11 పరిమితం అయ్యారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నాడు, మరలా జనాలు మాకు 40% ఓట్లు వేశారన్నాడు. ప్రతిపక్ష హోదా వచ్చేసి 18 సీట్లు రావాలి కదా బాబు అంటే, మాకు 11 వచ్చినాయి, 40% సీట్లు వచ్చి మాకు ఇవ్వాలి అంటాడు. వాళ్ళు ఎవరు కదా బాబు అంటే కుట్ర అంటాడు. అదేమంటే అసెంబ్లీకి రాడు, అదేమంటే కళ్ళు మూసుకోండి 5 సంవత్సరాలు అయిపోతే నేనే ముఖ్యమంత్రి మరలా అంటాడు. ఇప్పుడు అదే పాట పాడుతూ ఉన్నాడు. రిలీజ్ అయిన వాళ్ళు వీళ్ళ పార్టీకి దండర బాబుని బయటకు వెళ్తున్నారు. రిలీజ్ అయిన వాళ్ళు మనం నాయకులు ఏం కాదురా బాబు, గతంలో జై జగన్ అన్నాం, బట్ ఉద్రా నాయన మొత్తం తేడా ఉందని దూరంగా ఉంటున్నారు. బట్ జగన్ మాత్రం ఇప్పటికి అదే పాట, ఇప్పటికి అలాగే ఇంకా పిచ్చోళ్ళు చేస్తూనే ఉన్నాడు. అన్నా సంవత్సరం అయిపోయిందన్నా, ఇంకెంత 3 సంవత్సరాలే మన సీఎం అయిపోతాం. 5 సంవత్సరాలు రా బాబు పదవీ కాలం అంటే, 4 సంవత్సరాలంట. నాకు ఎలాగంటే ఈ జగన్ చూస్తుంటే అతను ఎలా అనగలుగుతున్నాడంటే, ఇంకా 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 అతను నమ్మేవాళ్ళు, వైసీపీని నమ్ముకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు, మనం ఏం చెప్పినా నమ్ముతారని నిధులు ఆయన ఉన్నాడు. దానివల్ల ఈరోజు ఈ రకంగా చెప్పగలుగుతున్నాడు. నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాం చూడండి. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. అది అవదమ్మా. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా.